Dear students of degree final years, in this video, I wish to explain briefly about sixth semester syllabus and model paper, how to prepare for Sem 6 of Shatavana University, Karimnagar. See, in the semester 6, we have three units. That is, the unit 1, Man is the architect of his own future, written by Gurapu Damodar. And the second unit is Mehta Gali, that is written by Veda Prakash Mehta. And third unit is P.V. Narsimrao, the literature. It is written by Palakurti Dinakar, well experienced writer and assistant professor of English. So these are the three units which are prescribed for sixth semester of Shatavana University. So this is the textbook. This is the textbook for you. So regarding question paper, so this is your question paper. I want to explain briefly in the section A, sixth semester, section A, you have to attempt any four questions out of six questions. So that is four questions, five are 20 marks. So first section low, the first one is application for the post of English lecturer in a college. That is formal letter. So letters are two types: formal letter, informal letters. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి సిక్స్త్ సెమిస్టర్ లోపల శాతవా యూనివర్సిటీ కరీంనగర్ వాళ్ళు ఫార్మల్ లెటర్ ఇవ్వడం జరిగింది. సో హూమ్ డు వి రైట్ ఫార్మల్ లెటర్? ఫర్ ఆల్ ద అఫీషియల్స్. ఎగ్జాంపుల్ ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్, ఎంఆర్ఓ, లైక్ రిజిస్ట్రార్, వీళ్ళందరికీ రాసాయని కూడా ఏంటి ఫార్మల్ లెటర్స్. అలాగే నెక్స్ట్ వన్ బి, సెకండ్ బిట్ వచ్చేసి కాన్వర్జేషన్ ఉంటుంది. దాని మీద సీకింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి రిపోర్ట్ రైటింగ్ అంటే ఏదైనా ఒక టాపిక్ మీద ఇస్తారు, లేటెస్ట్ టాపిక్స్ మీద మనం దానిపైన రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ యాన్యువల్ డే మీద కావచ్చు, లేదా రీసెంట్ ఎగ్జిబిషన్, బుక్ ఎగ్జిబిషన్ మీ కాలేజీలో సెలబ్రేషన్ చేసినప్పుడు కావచ్చు, లేదా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అండ్ డే మీద కావచ్చు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ మీద కావచ్చు, ఒక రిపోర్ట్ రైటింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు థర్డ్ వన్ వచ్చేసి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎజెండా అంటే ఆ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేయాలనేది మనకు మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీన్ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్. సీన్ అంటే ఫ్రమ్ టెక్స్ట్ బుక్, అన్సీన్ అంటే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు ఆన్సర్ సీన్ ప్యాసేజ్ అండ్ అన్సీన్ ప్యాసేజ్. మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మల్ లెటర్ చేయండి, ద సెకండ్ వన్ ఈజ్ రిపోర్ట్ రైటింగ్ చేయండి, థర్డ్ వన్ ఈజ్ సీన్ ప్యాసేజ్ చేయండి, ఫోర్త్ వన్ ఈజ్ అన్సీన్ ప్యాసేజ్ చేయండి. ఇది సెక్షన్ ఏ లోపల మీరు 20 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. గో టు సెక్షన్ బిలో మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ రైట్ ఏ స్క్రిప్ట్. డిబేట్ అనే పర్టికులర్ స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది, దానిపైన మనం స్క్రిప్ట్ రాయొచ్చు. లేదంటారా మీరు గ్రూప్ డిస్కషన్, జీడీ అంటారు. ఇప్పుడు ఏదైనా కంపెనీస్కి వెళ్తే మనకు జాబ్ కావాలంటే ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు గ్రూప్ డిస్కషన్, జామ్ సెషన్ కానీ రిటర్న్ ఎగ్జాము, ఇంటర్వ్యూ ఇవన్నీ పెట్టుకొని మనం సెలెక్ట్ చేసుకుంటారు. దానిలో గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. జనరల్లీ గ్రూప్ కంప్రైజెస్ 5 to 6 members. దే స్టార్ట్ డిస్కసింగ్ అనే పర్టికులర్ టాపిక్, లైక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ డిస్కషన్. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ గ్రూప్ డిస్కషన్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు ఒకటి ఇన్వైటింగ్ ఆన్ టు ద డయాస్. మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు స్టేజ్ మీదకి ఏ విధంగా ఇన్వైట్ చేయాలి అనేది ఇన్వైటింగ్ ఆన్ టు ద డయాస్. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే మనకి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరికి చెప్తాము? లైక్ స్పెషల్ థ్యాంక్స్ టు ద చీఫ్ గెస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గెస్ట్ అండ్ మై కొలీగ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ అండ్ న్యూస్ రిపోర్టర్స్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ ఫర్ అస్. ఇట్లా మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది చెప్తారు. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు 3 essays ఎగ్జామ్లో 3 యూనిట్స్కి 3 యూనిట్స్ వస్తాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఏం చెప్పాము? మ్యాన్ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యూచర్ బై గురపు దామోదర్. ద సెకండ్ వన్ మెహతా గలీ రిటన్ బై వేద ప్రకాష్ మెహతా.
థర్డ్ స్టోరీ వచ్చేసి పివి నరసింహరావు, ఇట్ ఈస్ ఆటోబయోగ్రఫీ, పాములపర్తి వెంకట నరసింహరావు, రిటర్న్ బై డాక్టర్ పాలకుర్తి దినకర్. ఈ 3 స్టోరీస్లో మీరు ఏవైనా 2 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ 20 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ బిట్ వచ్చేసి ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎగ్జామ్స్లో ఈచ్ యూనిట్ నుంచి 2 ఇస్తారు. మీరు ఏవైనా 4 అటెంప్ట్ చేయాలి, దానికి 20 మార్క్స్ వస్తాయి. ఇది బ్రీఫ్గా మీ యొక్క క్వశ్చన్ పేపర్. ఫస్ట్ మీకు ఇంగ్లీష్ 6th సెమిస్టర్లో శాతా యూనివర్సిటీ వాళ్ళు సిలబస్ ఏముంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా ఎట్లా ప్రొసీడ్ కావాలి అనేటువంటి ఒక టెక్నిక్స్ తెలుసుకుంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ లోపల ఓ గ్రేడ్ కానీ ఏ గ్రేడ్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడే క్లాసెస్కి వచ్చేసి క్లాసెస్ అటెండ్ చేసేసి ఇంటర్నల్ 1 ఇంటర్నల్ 2 ఎగ్జామ్ రాసేసుకొని మీరు సిస్టమేటిక్గా ఉంటే మంచి ఓ గ్రేడ్ తోటి మీరు సక్సెస్ఫుల్ ఈజీగా గెట్ ఆన్ కావడానికి అవకాశం ఉంది. సో I hope that with this video you will get some kind of awareness regarding semester 6 of English, that is English for Communication of Shatavana University, Karimnagar. For more information for upcoming videos, please do watch, like, subscribe and leave your comment. This is Dr. Raj Shekhar. Thank you.